హలో మేడీస్ నమస్తే. ఈరోజు నేను టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోరని చేసి చూపిస్తానండి. పులిహోర అంటే సాధారణంగా ఇంట్లో చేసే చిట్టి వంట అనిపిస్తుంది. కానీ ఆలయ పులిహోరకు మాత్రం ఓ ప్రత్యేక గౌరవం ఉంది. పూర్వం మహారాజులు, మహర్షులు దేవుడికి నైవేద్యంగా ఎక్కువ కాలం నిల్వ ఉండే వంటకం కావాలని కోరుకున్నారు. అప్పుడు పులిహోర ఒక రూపం దాల్చింది. నువ్వులు, కరివేపాకు, మిరపకాయలు, పులుసు అన్నీ కలిపి చేసిన ఈ వంటకం దేవుడికి నైవేద్యమై భక్తులకు ప్రసాదమైంది. దీన్ని ఒక్క ముద్ద తింటే చాలా చాలా మధురం అనిపిస్తుంది. దీనికోసం ముందుగా బాండీలో ఆయిల్ వేడెక్కినాక పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకొని, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని, ఇంగువ, సాల్ట్‌ని వేసి వేయించుకొని, చింతపండు పులుసు వేసి ఉడికించుకోవాలి. నెక్స్ట్ బాండీలో ధనియాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, మెంతులు, మిరపకాయలు, ఆవాలు, మిరియాల పొడి, కొద్దిగా నువ్వులు వేసి వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి. పసుపు వేసి ఉడికించుకున్న అన్నాన్ని ఓ బౌల్‌లోకి తీసుకొని అందులో మిక్సీ వేసుకున్న ఈ పొడిని వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ ఉడికించుకున్న చింతపండు పులుసు అన్నంలో వేసి కలుపుకోవాలి. అంతే టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోర రెడీ. నిన్నటి పొడుపు కథ ఆన్సర్ తాటాకండి. ఈరోజు పొడుపు కథ చూస్తే చిన్నగా ఉంటుంది, వేస్తే పెద్దగా ఉంటుంది. ఏమిటది ఆలోచించండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.